హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ హృదయ స్పందన 28వ భాగాన్ని వినేద్దాం. ఏంటి వంశీ, అసలు ఏం జరిగింది అని అడిగింది తార. నువ్వు ఇటు రా, ముందు ప్రశాంతంగా కూర్చో అని తార సోఫాలో కూర్చోగానే చెప్పడం స్టార్ట్ చేశాడు వంశీ. సంజయ్ తారని ఇబ్బంది పెట్టగానే నర్సు వెళ్ళి జరిగిందంతా శ్రీ వంశీతో చెప్పింది. నువ్వు తారని తీసుకుని వెళ్ళు, నేనంతా సెట్ చేస్తాను. సంజయ్ ఇలానే వదిలేస్తే ఇంకా ఎంతమందిని ఇబ్బంది పెడతాడో అన్నాడు వంశీ. చిన్న పొరపాటే కదా, నేను నిర్లక్ష్యం చేయకూడదు. పెద్ద ఓడను కూడా ముంచేయటానికి చిన్న రంధ్రం సరిపోతుంది, ఆదిలోనే సరిచేయాలి అన్నాడు శ్రీ. నిజమేరా శ్రీ, మొక్క వంగనిది మానయ్య వంగున అన్నట్లు మొదట్లోనే తెంచేయాలి. సరే మీరు వెళ్ళండి, నేను చూసుకుంటా అని తన ప్లాన్ శ్రీ చెవిలో చెప్పాడు వంశీ. ఓకే, ఏదైనా అవసరమైతే కాల్ చేయి అని శ్రీ వెళ్ళిపోగానే ప్రసాద్ గారికి ఫోన్ చేశాడు వంశీ. ప్రసాద్ గారు హలో అన్నారు. హలో మామయ్య, ఎక్కడున్నారు? నా క్యాబిన్లో ఉన్నాను వంశీ అన్నాడు ప్రసాద్. సరే మామయ్య, నేను వస్తున్నాను, మీతో మాట్లాడాలి అన్నాడు వంశీ. ప్రసాద్ గారు క్యాబిన్కి వెళ్ళాడు. ఏమైంది వంశీ, ఎనీ ప్రాబ్లం అని అడిగాడు. హా మామయ్య అని జరిగిందంతా చెప్పాడు వంశీ. సంజయ్ని చిన్నప్పటి నుండి చూస్తున్నా వంశీ, చాలా కష్టపడి పైకొచ్చాడు. వాడి చదువుకి నేను కూడా సహాయం చేశాను అన్నాడు ప్రసాద్. మీరు చేశారా? మీకెలా తెలుసు మామయ్య సంజయ్ అన్నాడు. మన డ్రైవర్ విశ్వం కొడుకు, చాలా మంచివాడు. ఇలా ఎందుకు చేశాడో అర్థం కావడం లేదు అన్నాడు ప్రసాద్. ఎవరు కూడా మేము చెడ్డవాళ్ళమని ఒప్పుకోరు మావయ్య. ఎవరికి వారు ముఖానికి మంచి అని ముసుగు వేసుకుని మాట్లాడేవారే. పైకి పలికేది ఒకటి, అంతర్గత సంభాషణ మరొకటి. ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే వారి చెంత ఒకరు కూడా ఉండరు. కానీ ఇంకా నాకు ఎందుకో నమ్మబుద్ధి కావడం లేదు వంశీ అన్నాడు ప్రసాద్. కాకులతో కలిసి తిరిగితే పావురం రూపు మారకపోవచ్చు, కానీ బుద్ధి మారుతుంది మావయ్య అన్నాడు వంశీ. ప్రసాద్ గారు అనాలోచితంగా ఆలోచించి, తొందరపడి ఏమీ చేయొద్దు వంశీ. ఇదివరకు మన హాస్పిటల్లో సరైన పీడియాట్రిషియన్ లేరు. సంజయ్ వచ్చిన తర్వాతే ఆ డిపార్ట్మెంట్కి గుర్తింపు వచ్చింది. ఇప్పుడిప్పుడే కాస్త నిలదొక్కుంటుంది. అటువంటి అప్పుడు మనం ఆచితూచి అడుగు ముందుకు వేయాలి. మీకు అలాంటి భయమే వద్దు మామయ్య. నాకు తెలిసిన మంచి పీడియాట్రిషియన్ డాక్టర్ ఉన్నారు. మీరు పిలిపించమంటే పిలిపిస్తాను అన్నాడు వంశీ. కానీ సంజయ్కి ఏం ఇబ్బంది రాకూడదు, వాడిని నా కొడుకులా అనుకున్నాను మామయ్య అన్నాడు. మనం ఏ దీపం అయితే ఆరిపోకూడదని మన చేతిలో అడ్డుపెట్టి రక్షిస్తామో, నిజానికి అదే దీపం మన చేతుల్ని కాలుస్తుంది. సంజయ్ లాంటి మనుషులు కూడా అంతే. మనం వాళ్ళపైన ఎంత ప్రేమ చూపించినా వాళ్ళు మాత్రం వాళ్ళ బుద్ధినే చూపిస్తారు మామయ్య. మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. సంజయ్ ఇంతకు ముందు కూడా ఒక లేడీ డాక్టర్ పట్ల ఇలాగే వ్యవహరించాడు అని సంజయ్ గురించి చెప్పాడు. అంతా విని ఒక నిట్టూర్పు విడిచి, వంశీ, తాళంతో పాటే తాళం చెవి కూడా తయారు చేయబడి ఉంటుంది. ఒకటి లేకుండా రెండవది తయారు కాదు. అలాగే పరిష్కారం కూడా. ఒక సమస్యను భగవంతుడు సృష్టించే అవకాశం లేదు. నేను సంజయ్తో మాట్లాడి ఏదో ఒకటి చేస్తాను, నువ్వు ఆ డాక్టర్ని పిలిపించు అన్నాడు ప్రసాద్. అలాగే మామయ్య అని వెళ్ళిపోయాడు వంశీ. ప్రసాద్ గారితో మాట్లాడి వెళ్ళాక ప్రసాద్ గారు తన పిఏ భాస్కర్ని పిలిచారు వంశీ. చెప్పండి సార్ అంటూ లోపలికి వచ్చాడు. డాక్టర్ సంజయ్ని పిలిపించండి అన్నాడు ప్రసాద్. మేనేజర్కి ఫోన్ చేసి డాక్టర్ సంజయ్ని చైర్మన్ గారు పిలుస్తున్నారని చెప్పాడు. మేనేజర్ వెళ్ళి సంజయ్ కోసం తన క్యాబిన్కి వెళ్ళాడు. కానీ అక్కడ సంజయ్ కనపడక పోయేసరికి అక్కడ డ్యూటీలో ఉన్న నర్సుని అడిగాడు. డాక్టర్ సంజయ్ బయటికి వెళ్ళారు సార్ అని చెప్పింది నర్స్. డ్యూటీ టైంలో అలా ఎలా వెళ్తాడని తిట్టుకుంటూ భాస్కర్కి ఫోన్ చేసి అదే విషయం చెప్పాడు మేనేజర్ మనసులో, ఈ డాక్టర్ సంజయ్ ఎప్పుడు ఏం చేస్తాడో తెలీదు, ఇప్పుడు నా మెత్తి మీదకి ఏం తీసుకుని వస్తాడో అని అనుకుంటూ సంజయ్కి ఫోన్ చేద్దామని ఫోన్ తీశాడు. ఇంతలో మళ్ళీ ఫోన్ మోగింది. చూస్తే భాస్కర్. హలో అన్నాడు మేనేజర్. ఏమయ్యా మేనేజర్, బుద్ధుందా? ఆ సంజయ్కి డ్యూటీ టైంలో ఎందుకు వెళ్ళాడు? తన డ్యూటీ ఎవరికైనా అప్పగించి వెళ్ళాడా? లేదు సార్, నాతో చెప్పి వెళ్ళినా నేను వేరే డాక్టర్ నన్ను అరేంజ్ చేసేవాడిని అన్నాడు మేనేజర్. ఇప్పుడు ఎవరు ఉన్నారు ఆ వార్డులో? ఏదైనా ఎమర్జెన్సీ కేసు వస్తే ఇప్పుడు ఏం చేస్తారు? అతను వెళ్తుంటే మీరేం చేస్తున్నారు? జీతాలు తీసుకుంటే సరికాదు, సక్రమంగా పనిచేయడం నేర్చుకోండి అన్నాడు భాస్కర్. మీ వల్ల మాకు పడుతుంది ఇక్కడ. రేపు ఎవరో కొత్త డాక్టర్ వస్తున్నారట. ఈ మహానుభావుడు ఏం ఘనకార్యం చేశాడు? చైర్మన్ గారు చిటపటలాడుతున్నారు. ముందు అతను ఎక్కడున్నా అర్జెంటుగా పిలిపించు. అలాగే సార్, ఇప్పుడే కాల్ చేస్తాను అని భాస్కర్ ఫోన్ కట్ చేయగానే సంజయ్కి ఫోన్ చేశాడు మేనేజర్. సంజయ్ హలో అన్నాడు. డాక్టర్, మీరు ఎక్కడున్నారు? ఇక్కడ మీకు అగైనెస్ట్గా ఏదో జరుగుతుంది. రేపు ఎవరో కొత్త డాక్టర్ వస్తున్నాడంట మీ ప్లేస్లో. మీ మీద ఎవరో ఏదో చెప్పినట్టున్నారు. చైర్మన్ గారు మీ మీద చాలా కోపంగా ఉన్నారట. మీరు ఎక్కడున్నా వెంటనే పిలిపించమని చెప్పారు అన్నాడు మేనేజర్. నాకు ఎదురు చెప్పేవాడు ఎవరున్నారు? నన్ను వేలెత్తి చూపెట్టేవాడు ఎవడున్నారు? అయినా అదేమీ ఉండదులే, ఏదైనా డిస్కషన్ చేయడానికి పిలిచి ఉంటారు అన్నాడు సంజయ్. చైర్మన్ గారికి మనం ఎంత చెబితే అంతే కదా అన్నాడు. ఇప్పుడు అలా అనిపించడం లేదు. పిఏ మాటల్ని బట్టి ఏదో సీరియస్ మ్యాటర్ అని అనిపిస్తుంది డాక్టర్ అన్నాడు మేనేజర్. మీ మీద నమ్మకం ఉండవచ్చు, మీరు మంచివారని కూడా అనుకోవచ్చు.
ఒకసారి మనం అనుకున్నవి తారుమారవుతుంటాయి. సంజయ్ గట్టిగా నవ్వి, మేనేజర్, అప్పుడప్పుడు నవ్వొస్తుంది. నువ్వు మంచోడంటుంటే మోసం చేసిన మనోడే కదా అన్నందుకేమో ఆ బిరుదు. కానీ నన్ను అలా పిలిచేవారికి తెలియని నిజమేంటంటే పైకి కనిపించే నేను కాదని, నాలో ఇంకొకడు అలాగే ఉన్నాడని. ఆ శివుడు మూడో కన్ను తెరిస్తే ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఆ ఇంకొకడు బయటికి వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రళయమే అని గట్టిగా నవ్వాడు. నువ్వేమీ టెన్షన్ పడకు, చైర్మన్ గారిని ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు. నాకు తప్పితే ఇంకెవరికి తెలుసు బాగా మీ గురించి అని మనసులో అనుకొని పైకి మాత్రం ఇక్కడ సిచ్యువేషన్ చూస్తుంటే చాలా సీరియస్ మ్యాటర్ అనిపిస్తుంది డాక్టర్ అన్నాడు మేనేజర్. మనం చేస్తున్న కల్తీ మందుల విషయం ఏమైనా తెలిసిందేమో అని భయంగా ఉంది డాక్టర్ అన్నాడు. అదేమో నాకు తెలియదు, కానీ మీరు ఇక్కడికి రాకపోతే పరిస్థితి మన చేయి దాటిపోతుందేమో అనిపిస్తుంది డాక్టర్. శ్రీ తార వెనకాల వెళ్ళిన రోజు వచ్చిన ఫోనే ఇది. సంజయ్ శ్రీ వాళ్ళని ఫాలో కాకుండా వెంటనే హాస్పిటల్కి బయలుదేరాడు. ప్రసాద్ గారి క్యాబిన్లోకి ఏం జరుగుతుందో కాస్త తొంగి చూద్దాం రండి. సంజయ్ గురించిన వంశీ చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నాడు ప్రసాద్. సరిగ్గా 2 సంవత్సరాల క్రితం. అప్పటికే సంజయ్ హాస్పిటల్లో జాయిన్ అయ్యి 3 సంవత్సరాలు అవుతుంది. సంజయ్ వర్క్ చూసి ప్రసాద్ గారు ఇంప్రెస్ అయ్యి పీడియాట్రిషియన్ డిపార్ట్మెంట్ హెడ్డీని చేశారు. అప్పుడే డాక్టర్ అంజలి జూనియర్ డాక్టర్గా జాయిన్ అయింది. అందంగా ముద్దుగా అమాయకంగా ఉన్న అంజలిపై మన సంజయ్ కన్ను పడింది. మన సంజయ్ కూడా 6 అడుగుల హైట్తో హ్యాండ్సమ్గా ఉంటాడు. చూడగానే ఎవరైనా ఇట్టే ఆకట్టుకుంటాడు. సంజయ్కి అసిస్టెంట్గా ఇచ్చారు. మన సంజయ్కి సంతోషానికి అవధులే లేవు. పిట్టకి ఎలా వల వేయాలని ఆలోచిస్తుంటే పిట్ట వేటగాడిని వెతుక్కుంటూ వచ్చిందని కన్నింగా నవ్వుకున్నాడు. అంజలితో మంచిగా ఉంటూ అన్నీ నేర్పుతూ మంచిగా ఉంటూ లేడీ పిల్ల కోసం మాట వేసిన సింహంలా సహాయం కోసం ఎదురు చూస్తున్నాడు. పాపం మన అంజలి పరిస్థితి కూడా ఇంతే. సంజయ్ ఎలాంటి వాడో తెలియని అంజలి సంజయ్తో చనువుగా ఉంటుంది. ఒకరోజు అంజలి, ఈరోజు ఈవినింగ్ ఫ్రీగా ఉంటావా లేక ఏదైనా వర్క్ ఉందా అని అడిగాడు సంజయ్. ఏం లేదు డాక్టర్, చెప్పండి. ఈవినింగ్ కూడా డ్యూటీ ఉందా అన్నది అంజలి. అది కాదు, నువ్వు ఫ్రీగా ఉంటే కలుద్దామని, నీకు ఇష్టమైతేనే అన్నాడు సంజయ్. అప్పటికే సంజయ్ మీద ఒక మంచి అభిప్రాయం ఉన్న అంజలి సరే అంది. సరే అయితే ఈవినింగ్ 7కి హోటల్ తాజ్లో కలుద్దామా అన్నాడు. ఓకే అంటూ అందంగా నవ్వింది అంజలి. గొర్రె పిల్ల కషాయవాణి నమ్మినట్టు మన అంజలి కూడా సంజయ్ని గుడ్డిగా నమ్మింది. సాయంత్రం 7కి హోటల్ తాజ్లో అంజలి కన్నా అరగంట ముందుగానే వచ్చి తన కోసం వెయిట్ చేస్తున్నాడు సంజయ్. అంజలి రావడం చూసి ఎదురెళ్ళి తనని తీసుకొచ్చాడు. అంజలి రాయల్ బ్లూ శారీలో చాలా అందంగా ఉంది. సంజయ్ తనని కన్ను ఆర్పకుండా చూస్తున్నాడు. ఆ చూపులు అంజలిని ఎక్కడెక్కడో తడుముతూ ఉంటే కాస్త ఇబ్బందిగా కదిలింది. సారీ అంజలి, యు ఆర్ లుకింగ్ సో ప్రెటీ, సో ఐ కుడెంట్ మూవ్ మై ఐస్ ఫ్రమ్ యూ, ఐ మీన్ ఇట్. ముగ్ధ మనోహరంగా నవ్వింది అంజలి. రియల్లీ యు ఆర్ అమేజింగ్ అంజలి అన్నాడు. ఇంత అందాన్ని నేను ఇంతవరకు చూడలేదు అంటూ 2 చేతుల్ని తన చేతుల్లో పట్టుకుని ఐ లవ్ యూ అంజలి అని తన కళ్ళల్లోకి చూస్తూ శిలల్లాంటి మదిలో గిలిగింతలు పెట్టింది నీ నవ్వు. తీయదనం మరచిన ఆలోచనలకు తేనెల భావాలు అద్దింది నీ నవ్వు. పరిగెడుతున్న కథకి సంకెళ్ళేసి ఆపింది నీ నవ్వు. వడిలిపోయిన నా గొంతుతో కమ్మని కవితలు పలికించింది నీ నవ్వు. ఐ లవ్ యూ అంటూ సంజయ్ అని సిగ్గుపడింది అంజలి. అలా ఇద్దరి మధ్య ప్రేమ పెరుగుతూ వచ్చింది. ఒకరోజు అంజలి పార్కింగ్ లాట్లో కార్ పార్క్ చేసి దిగుతూనే ఎదురయ్యాడు సంజయ్. వంగపండు రంగు చొక్కా, గోధుమ రంగు ప్యాంటు, 6 అడుగుల ఎత్తు చూస్తూ ఉంటే అలానే చూడాలనిపిస్తున్నాడు. సంజయ్ కన్ను కొట్టి ఏంటి అంత బాగున్నానా అన్నాడు. అంజలి నవ్వుతూ చాలా, ఈ కలర్ నీకు చాలా బాగా నప్పింది. రియల్లీ ఈరోజు నా బర్త్డే అన్నాడు సంజయ్. హ్యాపీ బర్త్డే సంజయ్, అసలు చెప్పనే లేదే అన్నది అంజలి. యాక్చువల్లీ నేను ఎప్పుడు చేసుకోను, నీకోసమే ఇలా ఈవినింగ్ సెలబ్రేట్ చేసుకుందాం అన్నాడు సంజయ్. ఓకే సంజయ్ అన్నది అంజలి. ఈవినింగ్ 7 o'clock సంజయ్ రూమ్ బుక్ చేశాడు. ఏంటి సంజయ్ రూమ్ బుక్ చేశావు, మన ఇద్దరమేనా అని కాస్త భయంగా చూసింది అంజలి. ఇంకా ఎంతమంది కావాలి అని అంజలి వైపు చూసి తనని దగ్గరకు తీసుకుని, ఎందుకు అంజలి భయపడుతున్నావు, మనం ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. అంజలి కూడా అన్నది. సంజయ్ కేక్ కట్ చేశాడు. ఆ తర్వాత సంజయ్ కేక్ కట్ చేసి కేక్ అంజలికి పెట్టాడు. అతని మునివేళ్లు తన పెదాలకి ముని పంటికి తగిలాయి. సంజయ్ సుతారంగా తన పెదాలని తన వేళ్లతో చిన్నగా మీటాడు. అంజలికి గుండె జల్లుమంది. చిరు చెమటలు పడుతున్నాయి. ఒళ్ళంతా అరచేతులు సన్నగా వణుకుతున్నాయి. పెదాలు అదురుతున్నాయి. సంజయ్ చిన్నగా ఆ విచ్చుకున్న పెదాలను అందుకున్నాడు. అంజలి తన్మయత్వంతో కళ్ళు మూసుకుంది. సంజయ్ తన చేతులకి అయిన కేక్ని టిష్యూ పేపర్తో తుడుచుకుని అంజలిని లిప్స్ని వదిలిపెట్టకుండా అలానే బెడ్ దగ్గరికి తీసుకెళ్లాడు.
చిన్నగా తనని బెడ్ మీద పడుకోబెట్టి తన మీదకు వాలాడు. అలా అంజలిని తన సొంతం చేసుకున్నాడు. కాసేపటికి అంజలి కళ్ళమిట కన్నీళ్లు జలజలా కారుతున్నాయి. అంజలిని తన గుండెల మీదకి పడుకోబెట్టుకుని తన కన్నీళ్లు తుడిచి అంజలి ఏదో క్షణిక ఆవేశంలో అలా జరిగిపోయింది. ఇంట్లో వాళ్ళతో చెప్పి పెళ్లి చేసుకుందాం అన్నాడు సంజయ్. అంజలి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. సంజయ్ డిన్నర్ చేద్దామా అన్నాడు. వద్దు, నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయి అన్నది అంజలి. సరే పద అని అంజలిని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు సంజయ్. 2 రోజులు అంజలి హాస్పిటల్కి రాలేదు. సంజయ్ ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. తర్వాత సంజయ్ చిన్నగా అంజలిని అవాయిడ్ చేయడం మొదలుపెట్టాడు. అలా 3 months జరిగిపోయాయి. ఎలాగైనా ఆ రోజు మాట్లాడాలని సంజయ్ క్యాబిన్కి వెళ్ళింది అంజలి. కానీ సంజయ్ పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోబోయాడు. సంజయ్ దారికి అడ్డం నిలిచింది అంజలి. ఏంటి అని సీరియస్గా చూశాడు. సంజయ్, నేను నీతో మాట్లాడాలి అన్నది అంజలి. నాకు పని ఉంది, నేను వెళ్ళాలి, అర్జెంటుగా పక్కకి తప్పుకో అన్నాడు. సంజయ్, నేను ప్రెగ్నెంట్. ఒకసారి తనను అలా చూసి, అయితే నేనేం చేయాలి అన్నాడు. అదేంటి సంజయ్, మనం పెళ్లి చేసుకుందామన్నావుగా. ఏంటి పెళ్ళ? నేనా? నిన్న అని పక్కపక్క నవ్వాడు. మళ్ళీ కొంతసేపటికి వెళ్ళి అబార్షన్ చేయించుకో, దానికి ఎందుకింత రాద్ధాంతం అన్నాడు. ప్లీజ్ సంజయ్, అలా మాట్లాడొద్దు, నువ్వు లేకుండా నేను బ్రతకలేను, నాకు అన్యాయం చేయొద్దు అన్నది. ఏంటి అన్యాయమా అని నవ్వి, ఆ పదం నా డిక్షనరీలోనే లేదు. నాకు నచ్చిన పువ్వుని సొంతం చేసుకోవడమే తెలుసు. అయినా ఇందులో అన్యాయం ఏముంది అంజలి? ఒకరికొకరు నచ్చాం కాబట్టి మనం అలా ఉండొచ్చు, దానికి పెళ్ళి అవసరం లేదు. అలా ఉందామంటే చెప్పు, మంచి ఇల్లు చూస్తున్నాను, మన ఇద్దరికి నచ్చినన్ని రోజులు కలుసుందాం, వద్దు అనుకున్న రోజు విడిపోదాం. అంతేకాని ఈ ప్రేమ పెళ్ళి అనే మాటలకు నాకు నచ్చవు. సో వెళ్ళి అబార్షన్ చేయించుకో, డాక్టర్తో నేను మాట్లాడతాను అన్నాడు. నన్ను వదిలించుకోవాలని అనుకుంటున్నావా? నన్ను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అన్నావుగా సంజయ్, ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు? ప్లీజ్ సంజయ్, డోంట్ లీవ్ మీ, ఐ లవ్ యూ సో మచ్ సంజయ్ అన్నది అంజలి. మా అమ్మ నాన్నకి నా ముఖం ఎలా చూపించాలి అని బోరున సంజయ్ని పట్టుకుని ఏడ్చింది. అంజలిని విడిపించుకుని, అబ్బా ఎంత బాగా అర్థం చేసుకున్నావు అంజలి, మంచిగా నటించలేక చస్తున్నాను అన్నాడు సంజయ్. అబార్షన్ చేయించుకో, ఇద్దరం హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం, ప్రేమ పెళ్ళి ఇవన్నీ మనకు సెట్ కావు, ఓకేనా అన్నాడు. చిచి, నీలాంటి వాడు ప్రేమకే కలంకం అని ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇంట్లో అమ్మ నాన్నకి ఏం చెప్పాలో ఏంటో అర్థం కాక స్లీపింగ్ పిల్స్ మింగేసింది. సంజయ్ కేసు కాకుండా తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మేనేజ్ చేశాడు. అంజలి అమ్మ నాన్న వెంటనే చూడబట్టి బ్రతికింది. కానీ అప్పటి నుండి పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళింది. హాస్పిటల్ అన్నమాట మరిచి జీవచ్చంలా బతుకుతుంది. ఎక్స్క్యూజ్ మీ సార్ అన్న పిలుపు విని ఈ లోకంలో వచ్చారు ప్రసాద్ గారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.